అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం మార్చి 4వ తారీఖు మంగళవారం రోజు ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు మీ జాతక ఫలితాల ప్రకారం చూసినట్లయితే కనుక మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల తర్వాత మీకు జరగబోయేది ఇదే. ఖచ్చితంగా అసలు ముఖ్యంగా చూసినట్లయితే ధనుసు రాశి వారికి ఈ 2 గంటల తర్వాత ఏం జరగనున్నది, ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ధనుసు రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముఖ్యంగా విషయంలోకి వెళ్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక మీరు ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తిని అధికంగా కలిగి ఉంటారు. ఇతర విషయాల జోలికి అసలు పోరని చెప్పుకోవచ్చు. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. వినూతనమైనటువంటి వ్యాపారాల్లో మీరు రాణిస్తారని చెప్పుకోవచ్చు. మేధస్సుతో ఉన్నత స్థానాలను అధిరోహించగలుగుతారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టను కలిగి ఉంటారు. వీరు డబ్బు అంటే పెద్దగా ఇష్టపడరని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండేటువంటి వీరికి కోపం కూడా అంతే త్వరగా వస్తుంది. తమ గురించి తప్పుగా మాట్లాడడం అంటే వీరికి అసలు ఇష్టమే ఉండదు. అధికమైనటువంటి విశ్వాసము మరియు ఆలోచనలు, దృఢమైనటువంటి ఆత్మగౌరవము ధనుసు రాశిలో పుట్టిన వారికి వీరి యొక్క గొప్ప లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇతరులను నమ్మించడానికి, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి, సంతోషంగా ఉండడానికి వారు ఎప్పుడు కూడా కొత్త మార్గాలను చూపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు సహనము, వినోదము మరియు విశ్వసనీయతను కలిగి ఉంటారు. అందరితో స్నేహంగా మెలిగేటువంటి వ్యక్తులు. అదే సమయంలో ఎవరికి కూడా తల వంచడం అంటే వీరికి అసలు ఇష్టమే ఉండదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ 2025 సంవత్సరం మార్చి 4వ తారీఖు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగిపోతాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క సంకల్ప బలంతో లక్ష్యాలను సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో కోరికలన్నిటివి ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సకాలంగా పూర్తి చేసుకునే దిశగా మీరు సాగుతారండి. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కూడా కలుపుకునే తనంతో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల నుంచి సాయం అనేది అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అనేది చాలా అవసరం అండి. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ధనం వ్యయం జరిగేటువంటి సూచనలు ఉన్నాయండి. కొన్ని పరిస్థితులను బాధను కలిగిస్తాయి. కొందరికి అతిగా నమ్మడం అనేది మీకు అస్సలు మంచిది జరగదు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళే అనేటువంటి ఆలోచనలు మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయండి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నటువంటి ఫలితాలను అయితే సాధించుకోగలుగుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతనంగా పద్ధతుల్ని తెలుసుకొని అభివృద్ధి పదంలో మీరు ముందుకు సాగుతూ ఉంటారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. వారాంతరం శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. మీకు లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు మంచి ఫలితాలను అయితే చేకూరుస్తుంది. పనుల్లో అయితే విజయాల్ని సాధించుకోగలుగుతారు. తోటి వారి సహాయకారంతో ఆటంకాలన్నిటివి అధిగమించుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగానే మారబోతుంది. ఇష్టమైనటువంటి దైవ సూత్రం మాత్రం చదవడం అస్సలు చాలా మంచిది. మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. మీకు యొక్క మానసిక అనారోగ్యం కలిగించేటువంటి ఆలోచనల పట్ల మీరు ఆలోచించేటువంటి వ్యతిరేకత ఆలోచనలన్నిటివి మీరు వదిలేయవలసి ఉంటుంది. దానికోసం మీరు దాన ధర్మాలు, సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి కూడా తొలగిపోయి మనశ్శాంతిని కలిగిస్తాయి. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే అంతే అవసరమని తెలుసుకోవాలి. మీ యొక్క పిల్లల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నారు.
వారికి స్వచ్ఛమైనటువంటి తేజోవలయాలు ఉన్నాయి. వారు తమ యొక్క అమాయకత్వంతోనూ ఆహ్లాద స్వభావంతో వ్యతిరేక ఆలోచనలు అంటేనే తెలియని వారు తమ పరిసరాలను సులువుగా మార్చేసుకుంటూ ఉంటారు. ప్రేమ సంబంధమైనటువంటి విషయాలు మీకు సంతోషానికి మరింత చేకూరుస్తాయి. మీ అభిప్రాయాలను వ్యతిరేకపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయమే. మీ ఖాళీ సమయం అండి మీ యొక్క ఆత్మమిత్రుడితో గడుపుతాడు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ యొక్క భాగస్వామి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే, హనుమాన్ ఆలయంలో బాదంలు అందించండి. వాటిలో సగం ఇంటికి తీసుకొచ్చుకొని మీ లాకర్లో కొని ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం ఉంచుకోండి. దానివల్ల మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఖచ్చితంగా మీరు అధిగమించుకోగలుగుతారు. కాబట్టి ఈరోజు మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తుంది. ఈరోజు మీ యొక్క వృత్తిపరంగా జీవితంలో అంటే మీరు ఏ పరంగా అయితే ఆర్థిక లబ్ధి అనేది పొందుతున్నారో దానికి సంబంధించినట్టయితే మీరు ఈరోజు ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. మీ ఆదాయం పెరుగుదల కావచ్చు, లేదంటే మీరు ఏదైనా రుణాలు అప్లై చేసి ఉంటే అది మీకు అనుకూలంగా మారవచ్చు. లేదా మీరు ఏదైనా ఆదాయ మార్గం గురించి మీరు రుణాల మంజూరీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి పనులన్నీ కూడా ఈ రోజుతో శాంక్షన్ అవుతాయి. లేదా మీకు ఎక్కడైనా డబ్బు రావాల్సి ఉంటే అది కూడా రావచ్చు. ఈరోజు ఖచ్చితంగా మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. కానీ ఈరోజు మాత్రం డబ్బు విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అనుకోని ఖర్చులు అయితే పెరుగుతున్నాయి. వృధాగా డబ్బునైతే ఖర్చు చేయకండి. ఇలా చేస్తే కనుక ఎవరి దగ్గరైనా సరే చేసే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా దినఫలాల ప్రకారం మీరు కోల్పోయినటువంటి డబ్బును కూడా మీరు తిరిగి పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే దూరంగా ఉంటున్నారో అటువంటి వారు ఈరోజు మీకు తారసపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే ఈరోజు మీ వృత్తిపరమైన జీవితంలో కొన్ని కీలక మార్పులు అయితే జరగబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా తమ వినియోగదారుని ఆకట్టుకోవడానికి వారి యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అనేటివి తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు చాలా వరకు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయండి. ఈరోజు అయితే మీరు ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. ఆర్థిక వృత్తికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను అయితే వీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి, ప్రతికూలతోనూ అనుకూలంగా మార్చుకోవడానికి మీ శివారాధన ఎంత మేలు చేస్తుంది. తప్పకుండా శివుడి యొక్క దర్శనం అనేది మీరు మంచి లాభాలను తీసుకొచ్చి పెడుతుంది. అలాగే మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. చూశారు కదా ధనుసు రాశి వారి యొక్క జాతకం అనేది ఈ మార్చి 4వ తేదీ మంగళవారం రోజున ఎలా ఉండబోతుందనేది వీరికి శుభవార్త అనేది తెలుస్తుంది. 2 గంటల తర్వాత ఈ వ్యక్తి యొక్క స్వభావం అనేది చాలా బాగుంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి దగ్గర 10 రూపాయలు ఉన్నా సరే ఆ 10 రూపాయలను కూడా ఇతరులకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. చురుకుతత్వం అధికంగా ఉంటుంది. దేనికైనా పసిగట్టేటువంటి వ్యక్తిత్వం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఖచ్చితంగా శుభవార్త అనేది అంటే మధ్యాహ్నం 2 తర్వాత మంచి శుభవార్త అనేది వస్తుంది. అలాగే ఈరోజు పని చురుకులుగా కొనసాగిస్తూ ఉంటారు. వాహనం కొనుగోలు చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండి వాహనాన్ని కొనుగోలు చేయాలనుకున్నటువంటి వీరికి ఒక కోరిక, ఆలోచన, ఆశ అన్నీ కూడా నెరవేరుతాయి.